సో సార్ మనం చూస్తున్నాము నిజంగానే ఎంతో ఇష్టంగా కష్టమైనా సరే ఇష్టంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఈ బ్యాంక్ జాబ్స్కి. సో ఇంత క్రేజ్ ఎందుకు సార్ అసలు బ్యాంక్ జాబ్స్కి? బ్యాంక్ జాబులకి ఉన్నటువంటి డిమాండ్ చాలా ఎక్కువగానే ఉంది. దానికి ప్రధానమైన కారణం సెక్యూరిటీ ఆఫ్ ద జాబ్. సో ఉద్యోగ భద్రత. సో ఒకసారి బ్యాంకులో జాయిన్ అయితే కనుక వాళ్ళు రిటైర్ అయ్యేదాకా అందులోనే హ్యాపీగా కంటిన్యూ కావచ్చు. అది ప్రధానమైన కారణం. రెండోది హై శాలరీ. అంటే వీళ్ళకి ఇచ్చేటువంటి శాలరీ మామూలుగా వాళ్ళు సంపాదించుకునే మిగతా ఉద్యోగాల కన్నా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా దానికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మూడోది చాలామందికి మెయిన్ కారణం ఏంటంటే సోషల్ స్టేటస్. సో బ్యాంకులో పనిచేస్తున్నారు అంటే కనుక వాళ్ళకి సోషల్ స్టేటస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల వాళ్ళు ఎక్కువగా ఈ జాబుల మీద దృష్టి పెట్టడానికి ప్రధానంగా ఉంటుంది. ఇదే కాకుండా దాదాపు 15 సంవత్సరాల నుంచి బ్యాంకు రిక్రూట్మెంట్ పరీక్షల్లో, నియామక పరీక్షల్లో ఒక క్యాలెండర్ అనేది ఇవ్వడము, ఆ క్యాలెండర్ ప్రకారం నిర్దిష్టమైనటువంటి డేట్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, అనుకున్న తేదీకి, చెప్పిన తేదీకి రిజల్ట్ ఇవ్వడము నిరుద్యోగుల చాలా నమ్మకం పెంచింది. బ్యాంకులకు ప్రిపేర్ అయితే మనకి అటో ఇటో తేలిపోతుంది అన్నది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి. సో మిగతా పోటీ పరీక్షతో కంపేర్ చేసుకుంటే ఒక క్యాలెండర్ అనేది ఫాలో అవ్వడం మూలాన అందరూ కూడా దీని వైపు చూడడం అనేది జరుగుతుంది. ఓకే. సో సార్ ప్రభుత్వ బ్యాంకుల్లో మనకి ఎంట్రన్స్ కావాలంటే ఐబీపీఎస్ అనేది ఎంట్రన్స్ కదా. సో ఈ ఐబీపీఎస్ అంటే ఏంటి సార్ అసలు? ఐబీపీఎస్ అనేది ఒక అక్రోనిమ్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ని మనం అందరం కూడా ముద్దుగా ఐబీపీఎస్ అని పిలుస్తాం. జాతీయ బ్యాంకుల్లో ఉండేటువంటి నియామకాలన్నీ కూడా ఐబీపీఎస్ ద్వారా జరుగుతాయి. సో అలా అని చెప్పి ప్రతి ఉద్యోగము ఐబీపీఎస్ ద్వారా జరుగుతుందా అంటే బ్యాంకులకి చాలా ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం కూడా క్లర్క్ అండ్ ప్రొబేషన్ ఆఫీసర్ ఈ 2 రకాల ఉద్యోగాలు అన్నీ మాత్రం ఈ ఐబీపీఎస్ ద్వారానే నిర్వహిస్తారు. ఐబీపీఎస్ దాదాపు ఒక 40 ఏళ్ల నుంచి కూడా ఇలాంటి రిక్రూట్మెంట్ చేస్తోంది. కానీ పబ్లిక్ అందరికీ కూడా 2009 నుంచి ఈ ఎప్పుడైతే క్యాలెండర్ అనేది ఇవ్వడం జరుగుతుందో అప్పటి నుంచి కూడా ప్రజలకు తెలిసింది. కానీ అంతకుముందు కూడా ఐబీపీఎస్ అనేది ఉంది. ఓకే. సో మనకి ఈ ఐబీపీఎస్ చూసుకుంటే లైక్ ఏ విధంగా ఉంటుంది? సిహెచ్ఎస్ఎల్ ఇట్లా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సార్, ఇది ఏ విధంగా ఉంటుంది? సో మనకి ఉద్యోగాలు చూసుకుంటే బ్యాంకుల్లో జాతీయ బ్యాంకులు అన్నింటిలో కూడా ఐబీపీఎస్ ఉంటుంది. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రం వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు. ఓకే. సో వాళ్ళకు కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా వెనకాల ఉండి నడిపించేదంతా కూడా ఐబీపీఎస్ అనేది కూడా మనం ఒక రకంగా అనుకోవచ్చు. సో ఐబీపీఎస్ నోటిఫికేషన్ ఇస్తోందంటే కనుక బ్యాంకులన్నీ కూడా నోటిఫికేషన్ ఇస్తున్నట్టు లెక్క. బ్యాంకులన్నిటి తరఫున ఐబీపీఎస్ నోటిఫికేషన్ ఇస్తుంది తప్ప ఐబీపీఎస్ సొంతంగా నోటిఫికేషన్ ఇవ్వడం అనేది కాదు. సో బ్యాంకులో ఉండేటువంటి ఉద్యోగాలు మనకి ప్రధానంగా క్లరికల్ ఉద్యోగము, ప్రొబేషన్ ఆఫీసర్ ఉద్యోగము, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగము, ఈ 3 రకాల పోస్టులకి కూడా బ్యాంకుల తరఫున ఐబీపీఎస్ అని నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని కూడా ఉన్నాయి. ఆ వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా ఐబీపీఎస్ నిర్వహిస్తుంది. అంటే మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంక్స్ అవి? అబ్సల్యూట్లీ. కానీ ఆ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి స్టేట్ లెవెల్గా ఉంటాయి కోఆపరేటివ్ సొసైటీ ద్వారా. సో వాటికి అవే నిర్వహించుకుంటాయి. కానీ ఒక అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏంటంటే ఏ రకమైన బ్యాంకు నిర్వహించినా సరే ఎగ్జామినేషను, దాని వెనకాతల అప్లికేషన్ ప్రాసెస్ చేయడం కానీ, రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కానీ అదంతా కూడా ఐబీపీఎస్ చేస్తుంది. అసలు ఐబీపీఎస్ బేసిక్గా పేపర్ సెట్ చేయడము, తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడమే దాని యొక్క స్పెషాలిటీ. సో ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇవ్వడానికి బ్యాంకులన్నీ కూడా ఐబీపీఎస్ రిక్వెస్ట్ చేస్తాయో అప్పుడు ఐబీపీఎస్ అనేది అందరికీ తెలిసింది. అది ఓకే.